ప్రజలందరి కొరకు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను తీసుకొని వచ్చా. ఏ వర్తమానం అంటే వినండి. దావీదు పట్టణమందు ఈ రోజు రక్షకుడు నీ కోసం పుట్టాడు అన్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దావీదు పట్టణములో రక్షకుడు నీ కొరకు పుట్టాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ప్రభు అయిన యేసు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అభిషేకించబడిన దేవుడు రక్షకుడుగా నీ కోసం వచ్చి పాప బంధకములో, పాప క్రియల్లో, పాపము జీవితాన్ని జీవిస్తున్న నిన్ను విడిపించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకములో అవతరించాడు. కాబట్టి నువ్వు ఏ పాపములో ఉన్నావో ఆ పాపమును విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. ఆయన రిక్తుడుగా తగ్గించుకొని నీ కోసమే వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీ ఇంట్లోకి వచ్చాడు. కాబట్టి